పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పులివెందుల జడ్పీటీసీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారు అని తెలిపారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు. పులివెందుల ప్రజల అభిమానానికి చంద్రబాబు నీచ రాజకీయాలకు మధ్య పోటీ జరుగుతుందని చెప్పారు. చంద్రబాబు నీచత్వంపై పులివెందుల గెలుస్తుంది అని అంటున్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్ చూద్దాం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం ప్రారంభమైంది. మనతో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. సార్, ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఈ ఎన్నిక గురించి మీరేం చెప్తారు? రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రచారం అనేది కేవలం సాంప్రదాయమే. ప్రజలారా, 100కు 100% తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తూ ఉండేది ప్రజలు ఓటు వేయించుకోవాలని కాదు, ప్రజలు ఓటు వేస్తారని కాదు. ప్రపంచాన్ని మభ్యపెట్టడానికి ప్రచారం చేసినాము అని అనిపించుకునే దానికోసం ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రచారం ద్వారా వారు ఓటు సాధిస్తామనే విశ్వాసం వారికి లేదు. వారి నమ్మకం అంతా కూడా ధనము, పోలీసును నమ్ముకొని, డబ్బును నమ్ముకొని వాళ్ళు ఎన్నికల్లో దిగినారే తప్ప ప్రజలు నమ్ముకొని వాళ్ళు ఎలక్షన్లోకి దిగలే. ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే ప్రజలను మభ్యపెట్టడానికి ప్రచారం చేస్తున్నారు. ఇది వాస్తవం. అంటే ఇప్పటికే కోట్ల రూపాయల డబ్బు పెట్టి నాయకులను కొనే ప్రయత్నం చేస్తుంది. ప్రలోభాలు పెడితే లొంగకపోని వారికి కేసులు కూడా పెడుతున్నారు. సో అట్లాంటి వారికి ఏం చెప్తారు? 100కు 100% 2 రోజులైంది ప్రారంభమై కొనుగోలు వ్యాపారం చేస్తున్నారు. అంటే ఎప్పుడైనా ఎన్నికలు జరిగినప్పుడు నాయకులు అటు నుంచి అటుకు పోవడం అనేది సర్వసాధారణమే, నేను కాదనను. అయితే అది అసమ్మతి వల్ల జరుగుతుంది. జనరల్గా ఆ పార్టీలో ఉండే నాయకత్వం మీద అసమ్మతి ఉండి నాకు ఇది చేయలేదనో, అది చేయలేదనో, ఆ పదవి రాలేదు, ఈ పదవి రాలేదని. ఇక్కడ అది కాదు పరిస్థితి. వాళ్ళ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది, ఏం ఇబ్బందులు లేవు. ఇక్కడ అసమ్మతి కాదు, కేవలం ధనాన్ని ఆశ చూపించి కొంటున్నారు. ఆ కొనేది ఏముంది విచిత్రం అంటే కనుక ప్రజలకు చెప్తా ఉన్నా నేను, 10 లక్షలు విలువ చేసే నాయకునికి 2 కోట్లు ఇస్తామంటున్నారు. ₹1,00,000 విలువ చేసే కార్యకర్తకు 10 లక్షలు ఇస్తామంటున్నారు. ఒక్కటికి 10 ఇంతలు ధనాన్ని పెంచి కార్యకర్తలు, నాయకులను కొనుగోలు చేసే వ్యాపారం ప్రస్తుతం జరుగుతుంది. ఇది ఎన్ని రోజులు జరుగుతుంది అంటే కనుక 4, 5, 6, 7 ఈ 3-4 రోజులు ఇదే జరుగుతుంది. 8, 9, 10 విచ్చలవిడిగా పోలీసులతో దౌర్జన్యం. 12వ తారీఖు ఫ్రీ పోలింగ్ జరగకుండా దౌర్జన్యం చేసి రిగ్గింగ్ చేసుకునే ప్రయత్నం చేయాలా. ఈ మధ్యలో ఈ 4-5 రోజుల నుంచి 3-4 రోజులు పోయిన తర్వాత పోలీసుల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలిచడం, కార్యకర్తలు పిలిచడం, కౌన్సిలింగ్ అనడం, బైండ్ ఓవర్ కేసులు అనడం, భయపడియడం, 2 కేసులు ఉంటే రౌడీ షీటర్లు పెడతా అనడం, రకరకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళు లొంగదీసే ప్రయత్నం, పార్టీ మారుని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒకవైపు డబ్బుతోనే పని చేసుకోవాలా, ఒకవైపు పోలీసుతోనే పని చేసుకోవాలా. ఈ 2 తర్వాత ఫ్రీ పోలింగ్ లేకుండా 12వ తారీఖు రిగ్గింగ్ అనే చేసుకోవాలా. ఇక్కడ పుట్టిన బిడ్డగా నా శరీరంలో కూడా ఆ రక్తం ఉంది కాబట్టి చెప్పగలుగుతానా, మా తాలూకా ప్రజలు 100కు 100% కట్టేవాళ్ళు. నమ్మిన ప్రజానాయకుని గెలిపించగలుగుతారు. డబ్బులకు ఇంకోదానికి అమ్ముడు పెట్టేవాళ్ళు కాదు. వారి విశ్వాసాన్ని ప్రదర్శించే రోజే కాబట్టి ప్రదర్శించి తీరుతారనేదే నా నమ్మకం. రైట్. ఎన్ని ప్రలోభాలు, అక్రమ కేసులు పెట్టినప్పటికీ, కూటమి పార్టీలు పెట్టినప్పటికీ పులివెందుల ప్రజలు మాత్రం వైఎస్ఆర్ కుటుంబంతో ఉంటారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని ఆదరిస్తూనే ఉంటారు ఎప్పటికీ అనేటువంటిది రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్తున్నారు.